ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఈ 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు ఏం చర్యలు కోర్టు ఏ చర్యలు తీసుకుంటారో దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాం. చాలామంది దీంట్లో రెండు ఒకేలో మెత్తు కుకైన్ తీసుకున్నారు, ఎవరెవరు రెండు తీసుకున్నారు, ఎవరెవరు ఒకటి తీసుకున్నారు అంత డీటెయిల్గా మనం అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. ఇద్దరు లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది, మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టున్నది. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నదంతా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. అది చెప్పలేము మనము. ఆ ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. అది అందులో ప్రజాప్రతినిధులు, బిజినెస్ పీపుల్, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. యాక్షన్ ఏముందండి, మన చట్ట ప్రకారంగా ఏమి నిర్దేశించబడుతుందో అది తీసుకుంటాం. ఫస్ట్ అయితే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి మొయినాబాద్ పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారంగా రాత్రి నుండి పొద్దున వరకు జరిగిందంతా ప్రొసీజరే. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తుతాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రాథమిక సమాచారం మాత్రం మన దగ్గరది కాదు, ఇది బయట నుండి తెచ్చారనేది ప్రాథమిక అయితే మనకు ఫస్ట్ వాళ్ళు కేవలం మనం టెస్ట్ చేసేటప్పుడు వృత్తి ఏంటి అని అడుగుతాం, పేరు, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని మనం టెస్ట్ కిట్ల మీద రాయాల్సి ఉంటుంది, వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు అది తెలిసింది. పేరు అతనిది పుట్ట మహేష్ కుమార్ గారండి. లేదండి, సమాచారం లేదు.